వాడు వద్దంటున్నా నీ గుంజుకొని వెళ్తున్నారు చూడండి. ఇదో రకమైన గేమ్. బాల్ తీసుకొని ఆ లవ్ సింబల్ని కొడితే అమ్మాయిలు కింద పడతారు. మరి బాబాయ్ ఎవరినో పటాయిస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ వచ్చేసి సోయ్ 6 అనే స్ట్రీట్. ఇది కూడా పటాయాలోనే ఉంది. పటాయాలో వాకింగ్ స్ట్రీట్ తర్వాత నైట్ క్లబ్స్కి నైట్ లైఫ్కి ఫేమస్ అయిన మరొక స్ట్రీట్ వచ్చేసి సోయ్ 6. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్ట్రీట్ మొత్తం పబ్స్ నైట్ లైఫ్ క్లబ్సే ఉంటాయి. ప్రతి బార్ ముందట అమ్మాయిలు నిల్చొని ఉన్నారు చూడండి. ఈ బార్ ముందట వాళ్ళకి సంబంధించిన అమ్మాయిలు అక్కడ నిల్చొని ఉండి మన టూరిస్ట్ కానీ ఎవరైనా విజిటర్స్ ఈ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళని గుంజుకొని వెళ్తారు. ఏం లేదు, సింపుల్. మనం లాక్కొని వెళ్ళి ఆ బార్లో కూర్చోబెడతారు. మనతో డ్రింక్స్ స్టఫ్ అలా కానిచ్చేసి గట్టిగా బిల్ వేసి మనకు గుస్తారు. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. మీరు చూసుకోవచ్చు అతను ఎలా లాక్కొని పోతున్నారు. కొందరు ఇలానే ఎదలోకి అట్రాక్ట్ అయిపోతారు. వాడు వద్దంటున్నా నీ గుంజుకొని వెళ్తున్నారు చూడండి. పటాయా వస్తే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనం అలాగే చూసి ఉండాము. ఇక్కడ ఇదంతా నార్మల్గా ఎక్కడ చూసినా మీకు కనిపిస్తూ ఉంటుంది. బ్యాంకాక్లో అయినా పటాయాలో అయినా. నేను ఈ వీడియోలో పెద్ద వ్లాగ్ ఏం చేయట్లేదు. నేను నైట్ టైం ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ స్ట్రీట్లో నడుస్తూ నేను ఏదైతే రికార్డ్ చేశానో మీకు చూపిద్దామని. బాబాయ్ వెళ్తున్నాడు. మరి బాబాయ్ ఎవరిని సెట్ చేస్తాడో చూడాలి. ఈ పటాయా బీచ్ సైడ్ మొత్తం ఈవినింగ్ అయితే చాలా మంది అమ్మాయిలు ఇక్కడ నిల్చొని ఉంటారు. వీళ్ళని ఫ్రీలాన్సర్స్ అంటారు. ఫ్రీలాన్సర్స్ అంటే దేనికో మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు ఈవినింగ్ టైంలో ఇక్కడ తిరుగుతుంటే ఈజీగా వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు అప్రోచ్ అయిపోయి కానిచ్చేయచ్చు. ఇక అంతా అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు, మీ దగ్గర ఎంత స్కిల్స్ ఉన్నాయనే బట్టి మీరు మాట్లాడుకొని ఇంకా మీ ఇష్టం.